సార్ 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 ఏమయ్యా బాగున్నావా? బాగున్నాను సార్. మేడంకి క్యారేజ్ ఇచ్చేద్దామని వచ్చాను. అది కాదు సార్, మేడం ఒక ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నారు. నాకు ఇవ్వండి సార్. మేడం ఫ్రీ అవగానే మీరు తెచ్చిచ్చారని చెప్తాను. ఒకసారి ఫోన్ చేస్తాను. ఫోన్ ఒక్క నిమిషం. ఓకే సార్. सर्वशत्रूणां विभुत्वं रक्तं रक्त अर्थ ఇప్పుడు వెళ్ళొచ్చా? ఓకే సార్, వెళ్ళండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఏంటి? నీకోసం భోజనం తీసుకొచ్చాను. అబ్బా, ఆహా, అవునరామా, స్పెషల్గా నీ కోసమే తీసుకొచ్చా. నాకేం అక్కర్లేదు సార్. అలిగితే ఆశాభంగం అవుతుంది, చూసుకో మరి. నీకోసం నా చేతులతో నేనే స్వయంగా చేసిన వంటకాలు. ఏంటి, మీ చేత్తో చేశారా? ఏ, ఇంట్లో ఎవరు లేరా ఏంటి? ఇంట్లో అందరూ ఉన్నారు, కానీ నా మనసులో ఉన్న నీకోసం ప్రేమగా చేసి తీసుకొచ్చాను. అంటే నిన్న గుళ్ళో జరిగిన దానికి మేడం కోపంగా ఉంటారు కదా. నాకేం అక్కర్లేదు, మీరే తినండి. నేను ఒక్కడనే తినాలనుకుంటే ఇంటి దగ్గరే తినేవాణ్ణిలే. నీతో కలిసి తింటే నాకు అదో తృప్తి. సరే, నాకైతే కలిసి తినాలని లేదు. ఈ 2 గిన్నెలు మీరు తినండి, మిగతావన్నీ నేను తింటాను. వెళ్ళండి. ఆఫీస్ స్టాఫ్ కూడా క్యారేజీలు పంచుకుంటారు కదా, నువ్వేంటి సొంత భర్తని సపరేట్గా తినమంటున్నావు? నేను ఇలాగే ఉంటా. మీరు బయటకు వెళ్ళి తినకపోతే నేను కూడా తినను. అంతేనంటావా? అంతే. ఆఖరిగా అడుగుతున్నాను, అంతేనంటావా? అవును సార్.